కూడా చేయొచ్చు మనం. ఓకే, నమస్తే అంటే అండ్ అర్థం గుడ్ కాదు. మార్నింగ్ అందరికి. అంటే ఈ రోజు కౌంట్ యువర్ బ్లెస్సింగ్ స్టార్ట్ చేసాం కదా, ఈ యాక్టివిటీ రేపు అన్నమాట. ఓకే అలా ఓకే. కూడా చేయొచ్చు. అయితే ఆల్రెడీ ఎవరైతే ప్రాక్టీస్ చేశారో తెలుసు కాబట్టి సో మీరు స్టార్ట్ చేయండి రాయడం. బట్ ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కొంచెం ఎక్స్ప్లెనేషన్ అండ్ కొంచెం మార్నింగ్ టైం నీడెడ్ అనమాట, ఫ్రెష్ మైండ్ అని. సో అంటే మీరు అనేది ఈ రోజు జరిగిన సెషన్ రేపు యాక్టివిటీ కింద చేయాలి. ఎస్, యాక్టివిటీస్ అని. ఓకే మ్యామ్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. సో గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ టు ద మ్యాజికల్ మండే మార్నింగ్, రైట్? సో సండే అందరూ బాగా హ్యాపీగా ఎంజాయ్ చేశారు, మ్యాచ్ కూడా ఎంజాయ్ చేశారు అని అనుకుంటున్నాను. సో వి ఎంజాయ్డ్ ఏ లాట్, ఎందుకంటే మాకు ఇక్కడే స్టేడియం కాబట్టి. సో ఈ రోజు మన యొక్క టాపిక్, ఈ రోజు నుండి మనకు యాక్టివిటీస్ అనేటివి స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. సో ఇప్పటి వరకు జాయిన్ అయిన వాళ్ళందరికీ మనం ఏం చేయాలి, ఎందుకు ఎలా చేయాలి అనేటువంటి డౌట్ ఉంటుంది కదా ఎవరైతే న్యూ ప్రాక్టీషనర్స్ ఉన్నారో. సో ఈ రోజు నుండి మన ఫస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ అన్నమాట. కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ అని అంటే ఏంటంటే, ఆల్రెడీ మన లైఫ్ లో ఉన్నటువంటి అదృష్టాలని రాయడం కంటే గుర్తించడం అనేది చాలా ముఖ్యం అనమాట. అందుకే ఆ టాపిక్ నేను యూట్యూబ్ లో నేమ్ ఇచ్చింది కూడా అదే అన్నమాట. ఎవరైతే వాచ్ చేస్తున్నారో యూట్యూబ్ నుండి జస్ట్ టైప్ యువర్ నేమ్ అనమాట. అట్లీస్ట్ థ్యాంక్ యూ యూనివర్స్. ఓకే, ఇవన్నీ ఏంటి అని అంటే మీ యొక్క ఎనర్జీని ఒక ఫ్లవర్ ఫౌంటైన్ లాగా చేస్తాయి అన్నమాట. అంటే ఇప్పుడు వాటర్ ఫౌంటైన్ ఉందనుకోండి, స్టార్టింగ్ నెమ్మదిగా ఉంటుంది, తర్వాత ఒక ఫౌంటైన్ అనేది అవుతుంది అనమాట. సో గ్రాటిట్యూడ్ ఎనర్జీ కూడా అలాగే ఒక ఫౌంటైన్ లాగా అవుతుంది అనమాట. తర్వాత అందరు యాడప్ అవుతే ఫ్లవర్ ఫౌంటైన్ అవుతే ఏమవుతుందంటే, ఎవరైతే ఉన్నారో వాళ్ళ లైఫ్ తో పాటు ఓకే మన చుట్టూ ఉన్నటువంటి లైఫ్ ఉన్న వాళ్ళ లైఫ్ కూడా చాలా చేంజ్ అవుతుంది అనమాట. ఓకే, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఫ్లవర్ ఫౌంటైన్ అనమాట. అంటే ఎనర్జీ యొక్క ఫౌంటైన్ అనుకోవచ్చు. ఓకే, సో ఈ రోజు ఎవరు డ్రాప్ అయ్యారో చూపిస్తున్నాను, మేబీ సిగ్నల్ ఇష్యూ అయి ఉండొచ్చు. సో మనకి ఈ సెషన్ లో ముఖ్యంగా కొంతమందికి ఒక ఐడియా ఉండొచ్చు, బట్ ఈ రోజు నుండి ఒక ఇంటెన్షన్ అనేది పెట్టుకోండి అనమాట, ఒక సంకల్పం. ఎందుకంటే సంకల్పం లేనిది మనకి మోటివేషన్ అనేది ఉండదన్నమాట. నేను ఈ సెషన్ ఎందుకు జాయిన్ అవుతున్నాను, ఒక రఫ్ గా ఒక ఐడియా అనమాట. నా లైఫ్ లో ఇంతకు ముందు ఉన్నదానికంటే బెటర్మెంట్, బట్ ఏ ఏరియాస్ లో నాకు బెటర్మెంట్ కావాలి, ఓకే నాకు ఈ ఏరియాస్ లో ఒక బెటర్మెంట్ కావాలి అనేది. చూడండి, మనకి ఇప్పుడు సెలబ్రేషన్స్ అనేటివి డైలీ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ ఉగాది వస్తుంది, తర్వాత నవరాత్రి అనేది వస్తుంది, అంటే ఫెస్టివల్స్ అనేటివి వస్తుంటాయి పోతుంటాయి. సో చాలా మంది చెప్పేటువంటి రీజన్ ఏంటంటే నాకు వర్క్ టైం లేదనో, లేకపోతే నాకు ఈ ఫెస్టివల్ ఉందనో, ఇలాంటివి అన్నమాట. సో ఎప్పుడు మన లైఫ్ లో సెలబ్రేషన్స్ అనేటివి ఉంటూనే ఉంటాయి అన్నమాట. బట్ ఎలా అంటే గ్రాటిట్యూడ్, ఇవన్నీ పాజిటివ్ గా అవేర్నెస్ ఇవి ఉండడం ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక అంటే ఇంతకు ముందు మాత్రం ఒక హౌస్ కట్టుకుంటున్నాం అనుకోండి. సో పిల్లర్స్ అనేటివి ఎంత ఇంపార్టెంట్, పిల్లర్స్ అనేటివి లేకపోతే మనకి మన హౌస్ ని కట్టుకోలేము కదా. అలాగే ఈ గ్రాటిట్యూడ్ పిల్లర్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఆ ఇల్లు అనేది ఉంటేనే కదా మనం అన్ని సెలబ్రేషన్స్ అనేటివి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటాం. అంటే హెల్త్ కానీ, కెరియర్ కానీ, ఫైనాన్షియల్ కానీ, ఓకే రిలేషన్షిప్ కానివ్వండి, అవన్నీ బాగుంటేనే మిగతా సెలబ్రేషన్ అనేది చాలా బాగుంటుంది అనమాట. అంటే మన యొక్క కోర్ ప్రిన్సిపల్ అనేది ఎప్పుడు మర్చిపోకూడదు, ఎందుకంటే వీటికి ఎక్కువ టైం ఎప్పుడు పట్టదు అనమాట. ఓకే, సో అందుకోసమనే దేనికి దానికే టైం అనేది కేటాయించుకోవాలి అనమాట. ఇది కూడా మన సెలబ్రేషన్ లో ఒక భాగమే. మ్యాజిక్ బుక్ అనేది ప్రాక్టీస్ అనేది మన సెలబ్రేషన్ లో ఒక భాగం అనుకోవాలన్నమాట. అండ్ మన ఆలోచనలు, మనం ఎందుకు కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ అని అంటే, మనకు తెలియకుండానే మనం ఏం చేస్తామంటే ఆ సర్వైవల్ మోడ్ లో ఎక్కువగా ఉంటామన్నమాట. అంటే సర్వైవల్ మోడ్ లో ఉండకూడదా అంటే ఉండొచ్చు. సర్వైవల్ మోడ్ అనేది ఒక రక్షణ వ్యవస్థ లాంటిది అనమాట. అంటే మన యొక్క ఇమ్యూనిటీకి వైట్ బ్లడ్ సెల్స్ ఎలా ఉంటాయి రక్షణ వ్యవస్థ లాగా, అలాంటిది అనమాట. కానీ చాలా సార్లు మనం ఏమవుతుందంటే అవసరం లేని చాలా విషయాలు కూడా భయపడతాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాఫిక్ లోకి వెళ్ళినప్పుడు ఒక 5 minutes కొంచెం అటు ఇటు అయిన ట్రాఫిక్ భయం, లేకపోతే డబ్బు పోతుందనే భయం, లేకపోతే సంబంధాలు కోల్పోతామనే భయం,
రిలేషన్షిప్ ఏమవుతుందో అనే భయం. అంటే ఇలాంటి చాలా భయాలు మనకు తెలియకుండా ఉంటాయన్నమాట. సో అది ఎందుకు వస్తదంటే ఫియర్ అనేటువంటి అటాచ్‌మెంట్ వల్ల అన్నమాట. సో ఈ ఫియర్ అనే అటాచ్‌మెంట్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆల్రెడీ ఉన్న వాటిని కూడా మనం గుర్తించలేకపోతాం. గుర్తించకుండా ఏమవుతుందనంటే ఆనందం అనేది మిస్ అవుతామనమాట. అంటే ఏ మూమెంట్ ఎంజాయ్ చేయాలో అది మనం మిస్ అవుతామనమాట. అందుకోసమనే మన మనసు ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనం ఇవన్నీ యాక్టివిటీ చేసేదాన్ని కూడా మన మనసు పైన చేస్తున్నామనమాట. ఎందుకంటే రీట్యూన్, రీవైరింగ్ అని చెప్తున్నాను గదా! డైలీ. ఈరోజు ఇదొక ఫౌండేషన్ అన్నమాట. మ్యాజిక్ బుక్‌కి ఫౌండేషన్ ఏంటంటే కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్. అంటే మనకు ఆల్రెడీ ఉన్నటువంటి అదృష్టాలను గుర్తించగలగడం, గుర్తించిన తర్వాత వాటిని మన లైఫ్‌లో ఎవ్రీ మూమెంట్ గుర్తు చేసుకోవడం అన్నమాట. అలాగే మన మనస్సు ఎలా ఉంటదంటే న్యూరాన్స్ అనుకున్నాం గదా! ఒక వైర్ లాగా పనిచేస్తాయని. సో, ఆ వైర్‌లో ఒక వైర్ కనెక్షన్ తీసేసాం. ఏంటంటే ఫియర్, సర్వైవల్ మోడ్ అన్నమాట. అంటే భయం అనేటువంటి మోడ్ అన్నమాట. నేను ఇది పని చేయడం వల్ల నేను ఇంతవరకే వెళ్ళగలుగుతాను అవ్వచ్చు. లేకపోతే నేను ఒక న్యూ డెసిషన్ తీసుకున్నాననుకోండి, ముందే భయం అన్నమాట. ఫ్యామిలీకి ఏమవుతుందో అని. అటువంటి ఫియర్‌ని కనెక్షన్ తీసేసి మనం ఏం చేస్తున్నామంటే అబాండెన్స్ అన్నమాట. సమృద్ధి అంటే ఏ విషయంలో కూడా అబాండెంట్ అనేటువంటి కనెక్షన్‌ని హెల్త్ గానివ్వండి, మిగతా ఏ విషయాలలో కానివ్వండి, రీవైరింగ్ అనేది యాడ్ చేస్తున్నామన్నమాట. సో, దీని ద్వారా ఏమవుతుందంటే సహజంగా ఇప్పుడు మనం ఒక ఆహ్, హెల్త్‌కి సంబంధించినటువంటి కోచింగ్ తీసుకుంటున్నామనుకోండి. సో, మన 10, 20% మన అఫర్డ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే గ్రాటిట్యూడ్ ద్వారా ఇంకొక 50% అనేది మనకు యాడప్ అవుతుందనమాట. ఎందుకంటే మన బాడీ లోపల మనం ఎప్పుడూ ఆ ఫియర్ మోడ్ అనేది వెళ్ళిపోయిందనమాట. వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది రిలాక్సింగ్ మోడ్ అనేది ఉంటుందనమాట. అండ్ ఈ రోజు నుండి మనం ఏం చేస్తున్నామంటే మెదడుకి న్యూ కరెక్షన్స్ ఇస్తున్నామనమాట. సారీ కనెక్షన్స్. అంటే ప్రతి విషయాన్ని ఏం చేస్తామంటే ఒక మంచి కోణంలో చూడడం ప్రారంభిస్తున్నామనమాట. ఓకే. అందులో 99% కూడా ఏదైనా మనకు నచ్చని విషయము లేకపోతే 99% కూడా మంచి మనకు కనిపించలేదనుకోండి. బట్ 1%ని మనం ఫోకస్ చేస్తామనమాట. అప్పుడే ఏమవుతుందంటే మన జీవితంలో ఒక మార్పు అనేది స్టార్ట్ అవుతుందనమాట. ఓకే. అంటే ఒక వ్యక్తి ఉన్నారనుకోండి, ఒక చెడ్డవాడైనా మనం అతనిలో ఇప్పుడు మదర్ ఉన్నారనుకోండి, ఆ వ్యక్తి మిగతా వాళ్ళకి ఎంత చెడ్డవాడైనా కూడా అందులో ఉన్నటువంటి ఏదో ఒక మంచి లక్షణాలను చూస్తామనమాట. సో, అప్పుడేమైతుందంటే ఆ వ్యక్తి మారడం అనేది మనకు ప్రారంభిస్తారనమాట. ఎందుకంటే ఇది యూనివర్సల్ లా ఏంటంటే మన దృష్టి ఎక్కడ ఉంటే అది పెరుగుతుందనమాట. యథా దృష్టి తథా దృష్టి తథా దృష్టి యథా సృష్టి అని అంటారనమాట. అంటే మన దృష్టి ఎక్కడ ఉంటుందో అది అక్కడ పెరుగుతుంది అన్నమాట. ఓకే. సో, అందుకోసమనే మనం ఈ రోజు నుండి లోపాల మీద అసలు దృష్టిని నెమ్మదిగా తగ్గించుకుంటూ అంటే నెగెటివ్ విషయాల మీద ఫోకస్ ఎక్కడుందని గుర్తించి వాటిని తగ్గించుకుంటూ ఏం చేస్తామంటే ఒక న్యూ అబాండెన్స్ అనేది మనం అందులోకి వెళ్తున్నామనమాట. ఎందుకంటే మనందరం ఒక మ్యాగ్నెట్ లాంటి వాళ్ళం కదా! అందరిలో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఉంటుందన్నమాట. మనం ఎక్కడైతే ఎక్కువ ఫోకస్ చేస్తామో అక్కడికి ఎనర్జీ అనేది నువ్వు అనుకున్నా, అనుకోకపోయినా అక్కడికే వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకరి గురించి ఆలోచిస్తున్నారు. అమ్మ గురించో, లేకపోతే ఇంకో మీ ఫ్రెండ్ గురించో, మీకు ఎంత వాళ్ళతోని మీకు ఇంకా మంచి రిలేషన్‌షిప్ ఉందనుకోండి. కొన్ని అవర్స్‌లోనే మీరు కాలో, మెసేజో రిసీవ్ చేసుకుంటారు. లేకపోతే ఇంకా కొంచెం దూరం అనుకోండి. కానీ మీరు ఎక్కువ ఆలోచిస్తున్నారనుకోండి. ఏదో ఒక రూపంలో మీకు మెసేజ్ అనేది పాస్ ఆన్ అవుతుంది. ఇది అందరూ ఎక్స్‌పీరియన్స్ చేసే ఉంటారు. మేము మీ గురించి అనుకుంటున్నాము కాలొచ్చింది అని. దాన్ని మనం ఏమంటాం టెలిపతి అని అంటారు. ఓకే. బట్ ఇక్కడ ఫ్రీక్వెన్సీ అన్నమాట. ఫ్రీక్వెన్సీ అనేది వర్క్ చేస్తుంది. సో, మనందరం మ్యాగ్నెట్ లాంటి వాళ్ళం కాబట్టి ఇక నుండి మంచి విషయాలని మనం మ్యాగ్నెట్ లాగా చేస్తున్నామనమాట. ఎందుకంటే మన మైండ్ అనేది ఒక వెసెల్ లాంటిది. ఎందులో పోస్తే అదే రూపాన్ని సంతరించుకుంటుందనమాట. కానీ అందరూ ఏం చేస్తారు మైండ్‌ని శత్రువులాగా చూస్తారనమాట. బట్ శత్రువులాగా కాకుండా మైండ్ పైన మన యొక్క ఆలోచన అనేది మన నియంత్రణ అనేది ఉన్నప్పుడు అది ఏ రూపంలో నువ్వు తీసుకొస్తే ఆ రూపం లోపటికి వస్తుందనమాట. సో, అందుకోసమనే ఈ రోజు నుండి లైఫ్‌ని ఒక బ్యూటిఫుల్‌గా చూద్దాము. సో, నౌ ఐ యామ్ షేరింగ్ ద స్క్రీన్. ఎవరు రీడ్ చేస్తున్నారు ఈరోజు కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్?
ఇది చాలా చిన్న చాప్టర్. ఎవరు లేకపోతే నేనే చేస్తాను. ఎవరు మహానా? ఇవి రీడ్ చేయాలి అంటే కూడా ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే ఏదో అనుకుంటారు, కానీ ఆల్రెడీ రీడ్ చేసిన వాళ్ళకి తెలుసు. ఎందుకంటే రీడ్ చేస్తున్నామంటే అందులో ఉన్నటువంటి పాయింట్ యూనివర్స్ ప్రత్యేకంగా మీకు ఒక లెసన్, ఒక హింట్ అనేది ఇవ్వాలనుకుంటుంది అని. సో ఈ రోజు నుండి మన యాక్టివిటీస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. మ్యాజిక్ బుక్ లో ఫౌండేషన్ అన్నమాట. అంటే రానున్నటువంటి 28 days కాకుండా మన లైఫ్ లో మనం ఎప్పుడు కూడా ప్రాక్టీస్ చేసేటువంటిది ఒక యాక్టివిటీ ఏంటంటే కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్. అంటే మన జీవితంలో ఉన్నటువంటి అదృష్టాలను మనం గుర్తించగలుగుతాం అన్నమాట. ఓకే. సో ఇక్కడ మనకి ఒక పిక్ అనేది కనబడుతుంది కదా. సో ఆ పిక్ ను చూసుకున్నట్టయితే మనకి మార్నింగ్, ఓకే, సన్ రైజ్, సూర్యోదయం అనేది కనబడుతుంది. డైరీ, కాఫీ టేబుల్ మీద, అంటే మొత్తానికి మార్నింగ్ టైం అనేది మనకి ఇండికేషన్ చేస్తుంది అనమాట. అది కూడా సన్ రైజ్ టైం అనమాట. ఇంకా సన్ రైజ్ కంటే మనకి బ్రహ్మ ముహూర్తం అనే ఒక టైం ఉంటుంది కదా, అంటే ఎర్లీ మార్నింగ్ అనుకుందాం. ఓకే, ఎర్లీ మార్నింగ్ టైంలో చిన్నప్పుడు మనం చదవడం అనేది ఎర్లీ మార్నింగ్ టైంలోనే ఎక్కువగా చదివేవాళ్ళు. ఎక్కువగా అది మొత్తానికి ఆ టైంలో ఎక్కువగా చదివేవాళ్ళు. బట్ ఈ రోజులలో పిల్లలు ఏమయ్యారంటే ఎక్కువగా నైట్ ఎక్కువగా చదవడం, మార్నింగ్ టైం లేట్గా లేవడం అనేది జరుగుతుంది అనమాట. సో దాని ద్వారా ఏమవుతుంది, గుర్తు పెట్టుకునేటువంటిది ఒక మెమొరీ అనేది చాలా తక్కువగా, ఎందుకంటే యాక్టివ్ గా ఉండదు. నౌ దిస్ టైమ్ ఈజ్ యాక్టివ్ టైం. మనం సర్కాడియం రిథమ్ లో కూడా చూసాం కదా. ఈ టైంలో మనకి ఏమవుతుంది, మంచి కార్టిసాల్ అనేది బాడీకి రిలీజ్ అవుతుంది అనమాట. అండ్ బ్రెయిన్ హ్యావ్ సబ్ కాన్షియస్ మైండ్, కాన్షియస్ మైండ్ రెండు ఎలా ఉంటాయంటే కంప్లీట్ స్టేజ్ లో ఉండవు. సబ్ కాన్షియస్ మైండ్ కొంచెం ఓపెన్ అప్ గా ఉంటుంది, అండ్ కాన్షియస్ మైండ్ కూడా కొంచెం ఓపెన్ అప్ గా ఉంటుంది అనమాట. అందుకోసమని ఏదైతే మనం రిసీవ్ చేస్తామో, ఏదైతే పని చేస్తామో దాంట్లో చాలా ఎక్కువ ప్రొడక్టివిటీ అనేది ఉంటుంది అనమాట. అందుకోసమని చిన్నప్పుడు ఎక్కువగా ఈ టైంలో లేపి చదివించేవాళ్ళు. సో గ్రాటిట్యూడ్ అనేది మనకి ఇక్కడ కనబడుతుంది. ఓకే, గ్రాటిట్యూడ్ ఎక్కడ చూసినా ఈ స్ప్రింకిల్ ఉందని అంటే మనకు ఇన్విజిబుల్ గా కనిపించేటువంటి శక్తి అన్నమాట. సో ఎవరికైతే మ్యాజిక్ డస్ట్ తెలుసో వాళ్ళకి ఇది తెలుసు. అండ్ ఎంతమంది మ్యాజిక్ బుక్ నుండి సీక్రెట్ మూవీ వాచ్ చేశారు? నేను గ్రూప్ లో ఉన్న వాళ్ళకైతే షేర్ చేశాను ది సీక్రెట్ అనేది. ఓకే, తెలుగులో ఉంది, మళ్ళీ ఒకసారి వాచ్ చేయండి. నిజంగా వాచ్ చేసి ఓకే. ఇప్పటికి కూడా నేను అప్పుడప్పుడు వాచ్ చేస్తుంటాను, ఎందుకంటే చాలా అంటే చాలా విషయాలు మనకి ఈజీగా తెలుస్తుంటాయి అన్నమాట. స్క్రీన్ మిస్ అయినట్టుగా అనిపిస్తుంది. లేదు మ్యామ్, స్క్రీన్ లేదు. సో మనం కూడా ప్రతి ఒక్కరు ఒక డైరీ పెట్టుకోండి. ఓకే, మార్నింగ్ లేస్తూనే మనం ఎలా రాయాలి అనేది ఈరోజు చూద్దాం. మహా చదవడం స్టార్ట్ చేయడం. When I started counting my blessings, my whole life turned around. William Nielsen, 1933. Singer songwriter. You will heard people stay to count your blessings, and when you think about the things you are really grateful for, that exactly what you are doing. But you may not have realized is that counting your blessings is one of the most powerful practices you can ever do, and it will magically turn your whole life around. When you are magically for the things you have, no matter how small they may be, you will see those things instantly increase. If you are grateful for the money you have, however little, you will see your money magically grow. If you are grateful for the relationship, even if it is not perfect, you will see it miraculously even getting even better. If you are grateful for the job that you have, even if it's not your dream job, things will begin to change so that you even enjoy your job more, and all kind of opportunities for your work will suddenly appear. The flip side is that when we are not counting our blessings, we can fall into the trap of unintentionally counting negative things. We count negative things when we talk about the things we don't have. We count negative things when we criticize or find fault with other people. When we complain about traffic,
waiting in lines, delays, the government, not enough money, or the weather. When we count negative things, they increase too. But on top of that, with every negative thing we count, we cancel out blessings that we are on their way. I have tried both. Count my blessings and count negative things. I can assure you that counting your blessings is only the way to have abundance in your life. Better to lose count while naming your blessings than to lose your blessings to count your troubles. Maltbin D. Babcock, 1858-1901, writer and Klingenman. First thing in the morning or else or early in the day as you can, count your blessings. You can write out your list by hand and type it on your computer or use a special book or a journal and keep all of your gratitude in one place. Today, you're going to make a simple list of 10 blessings in your life you are grateful for. When Einstein gave thanks, he thought about why he was grateful. When you think about the reason why you are grateful for a particular thing, person, or situation, you feel gratitude more deeply. Remember that the magic of gratitude happens according to the degree of your feeling. So, with each item on your list, write the reason why you are grateful for it. Here are some ideas for writing your list. I am truly blessed to have what, because, and why. I'm so happy and grateful for what, because, and why. I'm truly grateful for what, because, and why. With all my heart, thank you for what, because, and why. After you have finished, make your list of 10 blessings back and read each one either in your mind or out loud. When you get to the end of each blessing, say the magical word 3 times: thank you, thank you, thank you, as feel the gratitude for the blessings as much as you can possibly can. To help you feel more gratitude, you can be grateful to the universe, God, spirit, godness, life, your greater self, or any other concept you are drawn to. When you direct gratitude towards something or someone, you will feel it even more, and your gratitude will have even more power and create even more magic. It is the reason why indigenous and ancient cultures choose symbols like sun to direct their gratitude towards. They were simply using physical symbols to represent the universal sources of all godness, of all goodness, and in focusing on that symbol, they felt more gratitude. The practice of counting your blessings is so simple and so powerful in altering your life that I want you continue to add 10 more blessings to your list every day for the next 27 days. You might think it could be difficult to find 10 things you are grateful for every day. But the more you think about it, the more you will realize how much you have to be grateful for. Look closely at your life you have received and are continue to receive so much each and every day. This is really so much to give thanks for. You could be grateful for your home, your family, your friends, your work, and your pets. You could be thankful for the sun, the water that you drink, the food that you eat, and the air that you breathe. Without any of them, you wouldn't be alive. You could be grateful for the tree, animals, the ocean, the birds, the flowers, the plant, blue sky, rain, the star, the moon, and our beautiful planet Earth. You could be grateful for our senses, your eyes, the see, the your ears that hear, your mouth that taste, your nose that smells, your skin that enables you to feel. You could be grateful for your legs, for the legs you walk on your hands that used to do almost everything, your voice that enable you to express yourself and communicate with others. You could give thanks for your amazing immunity system that keeps you well, and all of your organs that maintain you in your body so that you can live. And what about the magnificency of your human mind, which no computer technology in the world can duplicate? Here is a list of objects that will remind you of the major areas you can look for blessings to be grateful for. You can also add any subject you want depending upon what is important to you at any time. Magic gratitude subjects: health and body, work and స్టాప్ success. చేయరా? Okay, ma'am. Thank you, ma'am. థ్యాంక్ యూ ఫర్ సో మన కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ అనగానే ఏంటంటే మన జీవితంలో ఆల్రెడీ ఉన్న వాటిని మనం గుర్తించుతున్నాం అనమాట. కానీ మనకు తెలియకుండానే మనలో చాలా మంది అంటే ఈ ప్రాక్టీస్ కి ముందు కూడా లేనప్పుడు కూడా నేను కూడా అలాగే థింక్ చేసేదాన్ని. ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం మనకి ఏదైనా విషయంలో బ్రేక్ డౌన్ వచ్చింది అనుకోండి, సో మనకు ఫైనాన్షియల్ గా కొంచెం ఇష్యూ వచ్చింది అనుకోండి,
సో ఫైనాన్షియల్ గానే చిన్న విషయం వస్తే కంప్లీట్ గా బ్లేమింగ్ ఆన్ ద ఫైనాన్షియల్ థింగ్స్ అన్నమాట. అంటే మనీని బ్లేమ్ చేయడము, లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ బ్లేమ్ చేయడము అలా అన్నమాట. కానీ మనం ఆ మనీ వల్లనే కదా అట్లీస్ట్ మనం ఇంట్లో ఉంటున్నాము, మనం ఫుడ్ తినగలుగుతున్నాము, ఓకే, మన ఫీజు కట్టుకోగలుగుతున్నాము, ఇప్పుడు మన జూమ్ సెషన్ అటెండ్ కాగలుగుతున్నాము, ఎవ్రీథింగ్ అన్నమాట. అలాగే ఇన్ రిలేషన్షిప్ లో కూడా అన్నమాట. అంటే నెగెటివ్ దాని మీద మనకి తెలియకుండానే ఎక్కువగా ఫోకస్ ఉంటుందన్నమాట. అంటే మన జీవితంలో ఫ్రీగా వచ్చేటి ఆల్రెడీ యూనివర్స్ హెస్ గివెన్ అబాండెంట్ అన్నమాట. అంటే మన లైఫ్ లో మనకి గాడ్ అనుకోవచ్చు, హయ్యర్ సెల్ఫ్ అనుకోవచ్చు, యూనివర్స్ అనుకోవచ్చు, ఈ విశ్వం అనుకోవచ్చు, ఓకే. సో ఏదైనా కానివ్వండి, ఆల్రెడీ మన జీవితంలో మనకు చాలా ఇచ్చిందన్నమాట. మెయిన్ ఏంటి, ఇప్పుడు మనం జూమ్ సెషన్ అటెండ్ అవుతున్నామంటే వి ఆల్రెడీ హ్యావ్ అబౌండెన్స్. ఎందుకంటే మనం అంత జూమ్ లోకి అటెండ్ అయ్యామంటే మనకు మొబైల్ ఉంది, లేకపోతే డెస్క్టాప్ ఉంది, అలాగే తీసుకునేంత మనీ ఉంది. అందువల్లనే కదా మనం అటెండ్ కాగలుగుతున్నాం. అలాగే టైం కూడా ఉంది. అందువల్లనే మనం ఎవ్రీడే అటెండ్ కాగలుగుతున్నాం. అలాగే చాలా మంది ఏమనుకుంటారంటే ఆహ్, ఒక హెల్త్ ఇష్యూ వచ్చిందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అదే చెప్తున్నారనమాట. సో మిగతా అవయవాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక లెగ్స్ కి ఇప్పుడు మన కాళ్ళు ఉండడం వల్లే మనం ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్ కి నడవగలుగుతున్నాం, ఓకే. అలాగే మనకు పేరెంట్స్ ఏమి ఇచ్చిర్రు అని కూడా అనుకుంటారనమాట. బట్ ఆల్రెడీ యూ హ్యావ్ ద హెల్దీ బాడీ. అంటే నీకు బ్రెయిన్ ఉంది, బాడీ ఉంది, హ్యాండ్స్ ఉన్నాయి వర్క్ చేసుకోవడానికి, చూసేటందుకు కళ్ళు ఉన్నాయి, మన చుట్టూ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ప్రకృతి ఉంది, సూర్యోదయం, సూర్యాస్తమయం, మన చుట్టూ ఉన్నటువంటి ఎయిర్, ప్రకృతి, ఆకాశం, మేఘాలు, మన లైఫ్ లో ఉన్నటువంటి మన పేరెంట్స్, పిల్లలు, సిబ్లింగ్స్. చూడండి, సిబ్లింగ్స్ లేని వాళ్ళ బాధ, రైట్? అలాగే మన అందరం కూడా ఎంత కంఫర్ట్ గా ఇంట్లో పడుకుంటున్నాము. ఇది సమ్మర్ స్టార్ట్ అయింది, ఏసీ, ఓకే. సో అది లేని వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇక్కడ మనం ఒక్క కోణం, ఇప్పుడు అన్ని మనం ఇంకొక కోణంలోని చూడడం స్టార్ట్ చేస్తున్నాం అన్నమాట. ఓకే. సో ఎవరికైతే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్, ఎవరికైనా ఫైనాన్షియల్ గా చాలా ఓకే కండిషన్ బాగాలేదనుకోండి, థింక్ అబౌట్ ద టైం అన్నమాట. అంటే మనకి ఇప్పుడు ఉన్నటువంటి కంటే ఇప్పుడు మనం ఇంట్లో మనం ఫుడ్ తీసుకోగలుగుతున్నాము అని అంటే మనకు సరిపడేంత ఆహారానికి మనీ ఉన్నట్టే కదా. అలాగే మనం మంచి క్లోత్స్ వేసుకుంటున్నాం, మంచివి కాకపోయినా ఉన్నవి వేసుకుంటున్నాం, వాటికి కూడా ఉన్నట్టే కదా. మనం ఇంట్లో ఉంటున్నాం, వాటికి కూడా ఉన్నట్టే కదా. ఎలక్ట్రిసిటీ ఎంజాయ్ చేస్తున్నాము. ఇలా చూసుకుంటే మన లైఫ్ లో మనకి ఆల్రెడీ అసలు లేదు అనే భావాన్నే మనకి రాదు అన్నమాట. మనం ఎప్పుడు ఫీల్ అవుతాము, ఏదైనా ఒక విషయంలో లేదు, లేకపోతే కోల్పోయాము అన్న బాధలోని మనకు ఫియర్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. అందుకోసమని ఆల్రెడీ నీకున్న వాటిని గ్రేట్ఫుల్ గా ఫీల్ గా. ఇప్పుడు ఎంతో మందికి పేరెంట్స్ అనే వాళ్ళు లేరు. మన లైఫ్ లో మనకి పేరెంట్స్ ఉన్నారు, మనం పేరెంట్స్ తో గడుపుతున్నాము, దూరంగా ఉన్న వాళ్ళు గడపట్లేదు, ఓకే. సో వాళ్ళ ప్రేమ అనేది పొందగలుగుతున్నాము. అలా చూసుకుంటే మన లైఫ్ లో ఉన్నటువంటి బ్లెస్సింగ్స్, ఓకే. మనం రోడ్ బయట చూడండి, ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ వాళ్ళు ఇప్పుడే లేచి వంట చేసుకుంటారు. మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, అదే ఫ్లైఓవర్ కింద అలా ఉన్నప్పుడు. సో వీఆర్ బెటర్ దెన్ కదా. మనకి మనం ఒక రూఫ్ కింద ఉన్నాము, ఒక హౌస్ లో ఉన్నాము, సేఫ్ అండ్ సెక్యూర్ ప్లేస్ లో ఉన్నాము. అంటే మన లైఫ్ లో ఆల్రెడీ ఉన్నటువంటి బ్లెస్సింగ్స్ ని, మన అదృష్టాలని, ఇవన్నీ ఎంత అదృష్టం అంటే మనకి చెప్పలేనంత అదృష్టాలు అనమాట. అంటే వీటికి అన్నిటికీ మనం ఏదైనా పే చేసామా, లేదు కదా. మనకు సహజంగానే ఉన్నటువంటి బ్లెస్సింగ్స్ అన్నమాట, సహజంగానే ఉన్నటువంటి అదృష్టాలు. సో వాటిని ఏం చేస్తున్నాం అంటే మరింతగా మనం గుర్తు చేసుకుంటున్నాం అనమాట. ఎందుకంటే మన ఎనర్జీ ఎక్కడికి వెళ్తుంది, ఓకే, వేర్ అటెన్షన్ గోస్, మన యొక్క అటెన్షన్ ఫోకస్ ఎక్కడికైతే పోతుందో అక్కడికి ఎనర్జీ ఫ్లో అనేది వెళ్ళిపోతుంది అనమాట. సో నువ్వు ఒక విషయంలో ఎక్కడ బాగాలేదు దాన్ని వదిలేసి బాగున్న ప్లేస్ లోనే నీ ఎనర్జీ ఫోకస్ చేసావనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు ఒక సబ్జెక్ట్ లో బాగా చదవట్లేదు, బట్ దే ఆర్ గుడ్ ఎట్ ఇన్ అదర్, ఒక లేకపోతే వాళ్ళు ఒక 80%, 70% గుడ్ అనుకోండి. సో దట్ ఈస్ బెటర్ దెన్ దానికంటే కదా 60%, 50% కంటే కదా. సో అలా నువ్వు ఎప్పుడైతే బెటర్ అంటే అద్భుతంగా చదువుతున్నారు, వాళ్ళకి బాగా అర్థమవుతుంది అనేటువంటి భావాన్ని నువ్వు ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తావో, సో అప్పుడు నువ్వు ఏం అట్రాక్ట్ చేస్తావో, నువ్వు ఎక్కడైతే పాజిటివ్ మీద అట్రాక్ట్ చేస్తున్నావో, సో ఆటోమేటికల్లీ దే కెన్ రీచ్
మీరు అనుకున్నటువంటి ఇంకొక 10%కో ఇంకొక 5%కో ఇంకా ముందుకు వెళ్తారనమాట. ఎందుకంటే లైక్ అట్రాక్ట్స్ లైక్ అనేది ఇక్కడ మెయిన్ అనమాట. అండ్ ఇది ఇన్స్టాంట్ గా జరుగుతుంది ఎనర్జీ ఫ్లో అనేది. అంటే మనం ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తామో అప్పుడే అన్నమాట. విత్ ఇన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే ఎనర్జీ, ఎందుకంటే ఎనర్జీ ఎప్పుడు ఎలా ఉంటుంది, మూవింగ్ లో ఉంటుంది. ఓకే, మూవింగ్ లో ఉంటుంది అనమాట. మన ఆరా ఎలా అయితే మూవ్ అవుతుందో బాడీకి, సో ఎనర్జీ కూడా అదే కదా, మన ఫ్రీక్వెన్సీ మన ఎనర్జీ ఫీల్డ్ లోనే కదా. అందుకోసమని ఇన్స్టాంట్ గా రిజల్ట్ అనేది ఉంటుందట కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ దాంట్లో. అదే చెప్తున్నారనమాట. సో మన దగ్గర ఇప్పుడు ఎవరైనా 30,000 10,000 సంపాదిస్తున్నారు, లేకపోతే నీ దగ్గర ఒక 100 రూపీస్ ఉన్నాయనుకోండి. ఓకే, ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ద గ్రాటిట్యూడ్, నా దగ్గర 100 రూపీస్ ఉన్నాయి కదా, థ్యాంక్ యూ ఫర్ దిస్ మనీ. ఓకే, ఈ 100 రూపీస్ తో మేబీ పెద్ద మీల్ రాకపోవచ్చు, కానీ ఒక బ్రెడ్ ప్యాకెట్ అనేది వస్తుంది. అంటే వీఆర్ సీయింగ్ ద పాజిటివ్ వే అనమాట. అలా ఎప్పుడైతే మనం చూస్తామో, సో మనీ అనేది మనకు మ్యాజికల్ గా పెరిగిపోతుంది అనమాట. అలాగే మన రిలేషన్షిప్ కూడా ఇప్పుడు మనం అనుకున్నంత పర్ఫెక్ట్ లేకపోవచ్చు, కానీ మనం ఒక్క దగ్గర ఉంటున్నాం కదా, వీఆర్ షేరింగ్ సంథింగ్. మనం కొంతవరకు షేర్ చేసుకోగలుగుతున్నాం కదా, మనతో పాటు ఉన్నారు కదా. అలాగే కొన్ని విషయాలు మనకు నచ్చకపోవచ్చు, రైట్? మేబీ వీఆర్ నాట్ లైక్ దట్. బట్ మిగతా విషయాల్లో మీకు నచ్చినటువంటి ఎన్నో ఉంటాయి కదా. సో యూ నీడ్ టు బి గివ్ దట్ గ్రేట్నెస్ అన్నమాట. అంటే ఈ రిలేషన్షిప్ నా లైఫ్ లో ఉన్నందుకు నేను చాలా గ్రేట్ఫుల్ అనేటువంటి ఫీలింగ్ నీలో ఎప్పుడైతే అవుతుందో, అంటే ఏదో ఎలా అంటే మన ఫింగర్స్ మీద గ్రాటిట్యూడ్ కాదనమాట. ఈ రోజు నుండి మనం ఏం చేస్తున్నామంటే వై ఐఎమ్ ఫీలింగ్, అంటే మన యొక్క భావన, నేను ఎందుకు ఫీల్ అవుతున్నాను అనేది ఈ రోజు నుండి మనం డీప్ గా వెళ్తున్నాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిలేషన్షిప్ లోనే మనకు నచ్చట్లేదు అనుకోండి, బట్ ఫీలింగ్ అన్నమాట. మీకు ఎప్పుడో ఒకసారి వంట బాగా చేసి పెట్టి ఉంటారు కదా, రైట్? సో నాకు ఈ రోజు నాడు ఈ వంట బాగా చేసి పెట్టినందుకు నేను చాలా చాలా కృతజ్ఞుడిని, లేకపోతే కృతజ్ఞురాలని, లేకపోతే ఆ వంట నేను ఎంజాయ్ చేశాను. అదర్వైజ్ ఇప్పుడు మీరు అనుకున్నంత మనీ మీ స్పౌస్ ఇవ్వకపోవచ్చు, కానీ మిగతా మీ అవసరాలన్నీ కూడా మీ స్పౌస్ ద్వారానే కదా, రైట్? సో ఐఎమ్ గ్రేట్ఫుల్ దట్ అన్నమాట. అంటే నీకు కావాల్సిన దాని మీద ఫోకస్ కాకుండా ఆల్రెడీ నీ లైఫ్ లో ఉన్న వాటి మీద ఫోకస్ చేయడం ద్వారా ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా ఎనర్జీ ఫ్లో అనేది ఆటోమేటిక్ గా పెరిగిపోతుంది అనమాట. అది కూడా ఎలా అంటే మ్యాజికల్ గా మిరాక్యులస్ గా పెరుగుతుంది అనమాట. అది నాట్ ఓన్లీ ఇందులోనే కాదు, డ్రీమ్ జాబ్ లో కానివ్వండి, చేంజెస్ దాంట్లో కానివ్వండి, మీ లైఫ్ లో ఎక్కడైనా కానివ్వండి, ఏ చిన్న ప్లేస్ అయినా కానివ్వండి, సో ఆటోమేటిక్ గా ఫ్లిప్ సైడ్ అనేది అవుతుంది అనమాట, చేంజ్ అవుతుంది అనమాట. నేను ఎప్పుడూ చెప్తుంటాను కదా హెల్త్ విషయంలో కూడా, ఎందుకంటే ఏదైతే కొంచెం బాగుండదో దాని మీదనే గూగుల్ సెర్చ్ చేయడం అనేది చాలా స్టార్ట్ చేస్తుంటారు అనమాట. అంటే ఇది ప్రాక్టికల్ గా నేను చూసాను కాబట్టి ఎక్కువగా ఆ, మేము డీపర్ గా ఉంటాం కాబట్టి చెప్తున్నాను అనమాట. సో వాట్ దే ఆర్ ఫోకసింగ్ అంటే ఇప్పుడు ఒక డాక్టర్ గాను ఒక హెల్త్ కోచ్ గాను దాని గురించి రీడ్ చేయడం అనేది డిఫరెంట్. బట్ ఒక వ్యక్తి వెళ్తున్నారు అని అంటే, సో పాజిటివ్ వే కంటే నెగటివ్ లోనే మనం ఎక్కువగా వెతుకుతాము అన్నమాట. ఎందుకంటే దాని ద్వారా వచ్చేటువంటి కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఇది ఎలా ఉంది, క్యూరియాసిటీ ఉండడంలో తప్పులేదు. కానీ అతిగా క్యూరియాసిటీ ఏమవుతుంది అని అంటే తెలియకుండానే అసలు అందులో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కొంచెం మీ హెల్త్ కొంచెం బ్రేక్ డౌన్ ఉండొచ్చు, మీ గ్రాటిట్యూడ్ చిన్న చిన్న మార్పుల ద్వారానే అది వెళ్ళిపోవచ్చు. కానీ ఎప్పుడైతే మనం డీప్ గా సెర్చ్ చేస్తామో ఒకటి ఉందన్నమాట, దాని కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది. సో మనకు తెలియకుండానే మనం ఏం చేస్తామంటే అక్కడికి వెళ్తాం అనమాట. అంటే మన బాడీలో క్రియేట్ చేసుకునేటందుకు ఆ ప్లేస్ లో హెల్త్ ఇష్యూస్ మనమే దానికి ఫోకస్ చేసాం అనమాట. అంటే ఇంటెన్షనల్ తో కాదు, అన్ఇంటెన్షనల్ గా. ఎందుకంటే సబ్ కాన్షియస్ మైండ్ కి ఎప్పుడు మీరు నిజం చేస్తున్నారా, అంటే ఇది రియాలిటీలో జరుగుతుందా, లేకపోతే ఇది అబద్ధమా అనేటువంటిది ఏది ఉండదు. నువ్వు నీ శరీరం పైన ఎప్పుడైతే ఫీల్ అవుతావో, ఫీలింగ్ ఎప్పుడైతే ఉంటుందో, ఫీల్ అవ్వడం అనేది బాడీ వెంటనే రియాక్షన్ స్టార్ట్ చేస్తుంది అనమాట. అంటే ఇది నిజమే అనేటువంటి ఫీలింగ్ లో ఉంటుంది అనమాట. సో గుడ్ ఆపర్చునిటీస్ కానివ్వండి, వెకేషన్ కానివ్వండి, ఇంకా ఏ ఏరియానైనా కానివ్వండి, ఫ్రెండ్స్ తో మంచి రిలేషన్షిప్ కానివ్వండి. ఓకే, ఇప్పుడు ఉన్న దానికంటే ఇంకా బెటర్మెంట్ ఎవరొద్దు అనుకుంటారు. అందుకోసమని మనం ఈ రోజు నుండి ఉన్న దాంట్లోనే పాజిటివ్ థింగ్స్ ని, ఆల్రెడీ ఉన్న వాటిని మనం వెతుకుతున్నాం అనమాట.
అంటే ఇప్పుడు మనకు మంచి డైజెషన్ ఉంది. మనకి ఏదైనా వేరేది హెల్త్ ఇష్యూ ఉండొచ్చు. మన డైజెషన్ అనేది మనకు బాగుంది. మన ఫుడ్ మంచిగా డైజెషన్ చేసుకోగలుగుతున్నాం, తింటున్నాం. సో, వి ఆర్ ఫోకసింగ్ ఆన్ ద డైజెస్టివ్ సిస్టమ్ అనమాట. మనం ఎలా అంటే పొట్టకి నా డైజెషన్ ఇంత అద్భుతంగా ఉంది. నేను ఏది తిన్నా కూడా నాకు బాగా డైజెషన్ అవుతుంది. బాగా అబ్జార్ప్షన్ అవుతుంది. థ్యాంక్ యూ స్టమక్ అని మనం ఒక అఫర్మేషన్ మనం నిజంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే అంత స్టమక్ అంత బావుంటేనే కదా నేను ఆ ఫుడ్‌ని ఎంజాయ్ చేయగలుగుతున్నాను. సో, ఆటోమేటిక్‌గా ఏమవుతుందంటే ఆ చుట్టూ ఉన్నటువంటి ఆర్గాన్స్ కూడా హీల్ అయితాయి అన్నమాట. అంటే ఆ చుట్టూ ఉన్నటువంటి మిగతా ప్లేసెస్ లివర్ కానివ్వండి, కిడ్నీ కానివ్వండి, హార్ట్ కానీ చుట్టూ ఉన్నటువంటివి కూడా ఆటోమేటిక్‌గా బాడీ ఏంటంటే రిలాక్స్ మోడ్‌లోకి వెళ్ళి ఓకే. పాజిటివిటీ అంటే మళ్ళీ హార్మోన్స్ క్రియేషనే వస్తుందన్నమాట. కంప్లీట్‌గా మన ఎనర్జీ ఫీల్డ్ అనేది చేంజ్ అవుతుంది. సో, మనకు తెలియకుండానే మనం నెగెటివ్ థింగ్స్‌ని కౌంట్ ఎక్కువ చేస్తామనమాట. అంటే ఫైండింగ్ ద ఫాల్ట్ ఇన్ పీపుల్. ఎగ్జాంపుల్ ఓకే. సో, మెయిన్‌గా ఇది జరుగుతుంది. ఒక వ్యక్తి ఎన్నో విషయాలలో బావుంటారు. కానీ మనకు నచ్చిన విషయాలలో ఉన్నప్పుడు నచ్చిన 10ని వదిలేసి, నచ్చిన 90ని వదిలేసి, నచ్చని 10 మీద ఫోకస్ చేస్తామనమాట. దాని ద్వారా ఏమవుతుందంటే కాన్‌ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతుంది. ఓకే. ఫస్ట్ 10 నచ్చలేదు. ఓకే. తర్వాత వాటి మీద ఫోకస్ చేయడం ద్వారా ఏమవుతుంది అనంటే, తర్వాత 20కెళ్ళిపోతుంది. తర్వాత 30కెళ్ళిపోతుంది. ఎందుకంటే ఎక్కడ ఫోకస్ చేస్తున్నావు నువ్వు? నెగెటివ్ మీద ఫోకస్ చేస్తున్నావు కాబట్టి, ఒక సీడ్ అనేది ఇంకా 10 సీడ్స్ అయ్యేటానికి తక్కువ టైం పట్టది. ఎనర్జీ ఎలా ఉంటుందంటే 2+2 4 ఉండదనమాట. 2+2 16 కావచ్చు, 32 కావచ్చు. ఎందుకంటే నువ్వు ఎంత స్ట్రాంగ్‌గా ఫీల్ అవుతావో భావన, అంత ఎనర్జీ అనేది స్ప్రెడ్ అవుతుంది అన్నమాట. వాటి యొక్క డివిజన్ అలా జరుగుతుంది. ఈవెన్ దో పాజిటివ్ అయినా, నెగెటివ్ అయినా. కరెక్ట్ నెగటివిటీకి ఫ్లో అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. అందుకోసమనే అబ్జర్వ్ చేయండి. నెగటివిటీ రీచ్ అయ్యేటందుకు ఇట్స్ వెరీ ఈజీ అన్నమాట. ఎందుకంటే క్యూరియాసిటీ ఎక్కువ ఉంటుంది. ఎవరికైనా హ్యూమన్ నేచర్‌కి. అదే పాజిటివిటీని అబ్జర్వ్ చేసేటందుకు కొంచెం టైం పడుతుంది అన్నమాట. అందుకోసమనే అది కొంచెం టైమ్‌గా పర్మనెంట్ ఉంటుంది. కానీ ఫ్లో అనేది స్లో ఉంటుందన్నమాట. సో, ఎనఫ్ మనీ అంటే మనకు తెలియకుండానే ఇప్పుడు న్యూస్ చూస్తాము. ఒక గవర్నమెంట్ ఉందనుకోండి. అది అసలు మనకు సంబంధించింది కాదు. న్యూస్ తెలుసుకోవడం వేరు. కానీ అన్నెసెసరీగా యూట్యూబ్‌లో వచ్చేటివి గానివ్వండి, న్యూస్ ఛానెల్ చూసి వి ఆర్ క్రిటిసైజింగ్ దట్ గవర్నమెంట్ లేకపోతే ఇంకొక హీరోనో, హీరోయినో లేకపోతే ఇంకొక నచ్చని టాపికో ఓకే. వి ఆర్ క్రిటిసైజింగ్ అనుకోండి. వాట్ వి ఆర్ క్రిటిసైజింగ్ ఎనర్జీ అనమాట. మనం ఏదైతే క్రిటిసైజ్ చేసామో అది ఆ హీరో, హీరోయిన్ నుండో లేకపోతే ఆ పొలిటీషియన్ నుండో అక్కడి నుండి రాదనమాట. మన చుట్టూ మన లైఫ్‌లో ఉన్నటువంటి వ్యక్తుల నుండి, సిట్యుయేషన్స్ నుండి మనకు తెలియకుండానే మనకు సేమ్ క్రిటిసిజం ఓకే. ఆ పెయిన్ ఉంటుంది చూడండి. సేమ్ అనేది ఏదో విధంగా మన లైఫ్‌లోకి ఎంటర్ అవుతుంది అన్నమాట. అలాగంటే ఇవి ఇంటెన్షనల్‌గా చేసేటువంటివి కావు. అన్‌ఇంటెన్షనల్‌గా చేసేటువంటివి అన్నమాట. అందుకోసమనే దేనికైనా రియాక్ట్ కాకుండా రెస్పాండ్ అవ్వడం అనేది నేర్చుకోవాలి అన్నమాట. ఫస్ట్ ప్రైమరీ రూల్. నేను దేనికి స్పందించాలి? దేనికి న్యూట్రల్‌గా ఉండాలి అనేది నెమ్మదిగా అంటే అవేర్‌నెస్ అన్నమాట. ఒక నెగెటివ్ వర్డ్ మనం అంటున్నామంటే దాని ద్వారా వివరణ చెప్పడం వేరు. కానీ దాని మీద ఫోకస్ చేయడం ద్వారా ఏమవుతుందంటే అది ఎంత ఈజీగా స్ప్రెడ్ అవుతుంది అనేది గమనించాలి అన్నమాట. అంటే పూర్తి ఎరుకతోని ఉండడం ద్వారా ఫస్ట్‌లో కొంచెం కష్టం అనిపిస్తుంది. ఓకే. ప్రతి ఒక్కటి ఫోకస్డ్‌గా ఉండడం, ఏం మాట్లాడుతున్నాను ఏంటి అనేది. కానీ నెమ్మదిగా తర్వాత అలవాటయిపోయిందనుకోండి మీ బ్రెయిన్‌కు డైరెక్ట్ తెలిసిపోతుంది. నేను ఇది మాట్లాడొచ్చు. ఇది నాకు అవసరం లేదు. అవసరం లేని వాటికి ఆటోమేటిక్‌గా ఫోకస్ అనేది రిలీజ్ అవుతుందన్నమాట. అసలు వాళ్ళేదన్నా అన్నా కూడా మీరు వింటారు కానీ, ఎటువంటి స్పందన అనేది మనకు రాదన్నమాట. ట్రాఫిక్ పోలీసుల మీద రైట్. ఇలాంటి అంటే మనం వెళ్ళేటప్పుడు ఒక 2 మినిట్స్ అనుకోండి. ఒక లైన్స్ బాలేవనో, లేకపోతే ట్రాఫిక్ పోలీసులు ఇలానే ఉంటారనో, లేకపోతే కరెక్షన్ ఇలా ఉందనో, ఇలాంటి ద్వారా ఏమవుతుందంటే నెగటివిటీ అనేది మన లైఫ్‌లో ఆల్రెడీ ఉన్న బ్లెస్సింగ్స్‌ని ఏమైతుందంటే తుడుచుకుపెట్టుకుపోతుందనమాట. అంటే మనం అంటాం కదా! కర్మ అని. ఓకే. లేకపోతే మన యొక్క పాజిటివ్ థింగ్స్ ఒక చిన్న బకెట్‌లో ఉందనుకోండి. మంచి గుడ్ ఫార్చ్యూన్ అనేది మనకి. ఇవన్నీ కూడా అలానే ఉంటదనమాట. సో, నెగటివిటీని మనకు తెలియకుండా ఇప్పుడు ట్రాఫిక్‌లో వెళ్తూ మనం జస్ట్ ఒక 2 మినిట్స్ వెయిట్ చేసేటందుకు ఒక 10 వర్డ్స్ వాడామనుకోండి. ఈ ట్రాఫిక్ ఎప్పుడు ఇంతే అనేది తెలియకుండా. దాని ద్వారా ఏమవుతుందంటే మేబీ మీరు రీచ్ అవ్వాల్సిన ప్లేస్ ఒక 2 మినిట్స్‌లో
లేట్ అయ్యి తర్వాత ఒక 5 minutes లో ఈజీగా రీచ్ అయ్యే ప్లేస్ ఏమవుతుందంటే మనకు తెలియకుండానే అలాంటి సిచ్యువేషన్ ఇంకొక దగ్గర ఇంకా పెద్ద ట్రాఫిక్ లో ఇరుక్కుపోవడం, లేకపోతే ఇంకా ఒక రోడ్ మీద ఎవరితోనైనా గొడవ జరగడం, అంటే అట్లీస్ట్ ఒక 1/2 hour లేట్ గా రీచ్ అవుతాం అనమాట. బట్ అక్కడే మనం కామ్ గా ఉండి ఓకే సో దిస్ ట్రాఫిక్ కదా థ్యాంక్ యూ అని చెప్పేసినాం అనుకోండి, మనకు తెలియకుండానే ఇంకొక ప్లేస్ అనేది క్లియర్ అవుతుంది అనమాట. ఓకే, ఇది అప్లై చేయండి. హోప్న చేసే వాళ్ళకి ఇది తెలుసు అనమాట. బెటర్ టు లూజ్ కౌంట్ వైల్ నేమింగ్ యువర్ బ్లెస్సింగ్స్ దెన్ టు లూజ్ యువర్ బ్లెస్సింగ్స్ టు కౌంట్ యువర్ ట్రబుల్స్. అంతే కదా. ఇప్పుడు మనం బ్లేమ్ చేయడం ద్వారా మన లైఫ్ లో ఆల్రెడీ ఉన్నటువంటి బ్లెస్సింగ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పాను కదా రిలేషన్షిప్ లో ఎక్కడో ఒక్క దగ్గర చిన్నదాన్ని ఎక్కువ క్రిటిసైజ్ చేసామనుకోండి, ఆల్రెడీ ప్రేమగా ఉండేటువంటి వ్యక్తి నెమ్మదిగా నెగిటివ్ గా టర్న్ అవ్వడం అనేది స్టార్ట్ చేస్తుంటారు అనమాట. ఎందువల్ల అంటే ఆ వ్యక్తిలో వచ్చినటువంటి మార్పు కాదు, మన చుట్టూ ఉన్నటువంటి ఎనర్జీ ఫీల్డ్ లో వచ్చినటువంటి మార్పు అనమాట. మన చుట్టూ ఎటువంటి ఎనర్జీ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది అని అంటే ఫియర్ అనేటువంటిది, లేకపోతే మనం క్రిటిసైజ్ బ్లేమింగ్ అంటే దానికి ఒక పేరు అనేది ఉంటుంది, కానీ ఎనర్జీ అనేది దానికి మన నెక్స్ట్ 3rd day రోజు వస్తుంది అనమాట. అంటే ఏ ఒక్క ఫ్రీక్వెన్సీకి ఎందులో ఉంటాం అంటే మనం హ్యాపీగా ఉన్నాం అనుకోండి, దాన్ని 500 ఎబో నుండే మనకి స్టార్ట్ అవుతుంది అనమాట. 500 బిలో నుండి వెళ్ళినప్పుడు కిందికి వెళ్ళిపోతాం అన్నమాట గ్రాటిట్యూడ్ ఫ్రీక్వెన్సీ అనేది. ఓకే, సో ఇది కంప్లీట్ గా సైంటిఫికల్ గానే ఉంటుంది. అన్ని మనం టెస్ట్ కూడా చేసుకోవచ్చు. ఈ రోజులలో రావడానికి అన్ని ఉన్నాయి, అంటే మనం ఇప్పుడు ఏ స్టేజ్ లో ఉన్నాం అనేది కూడా తెలుసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్, ఇది మనం స్టార్టింగ్ చేస్తున్నాం అనమాట. ఫస్ట్ ఇన్ ద మార్నింగ్ అనమాట, అంటే లేస్తూనే మీరు రోజు మీ యొక్క డైరీ పక్కనే పెట్టుకోండి. మీరు పడుకునే ప్లేస్ పక్కనే పెట్టుకోవడం ద్వారా ఏమవుతుందంటే లేస్తూనే ఈ యాక్టివిటీ చేయొచ్చు అనమాట. సింపుల్ గా మీరు ల్యాప్టాప్ లో కానివ్వండి, లేకపోతే నేనైతే రాయడం అనేది చెప్తాను ఎప్పుడైనా, బట్ మీ కంఫర్టబుల్ బట్టి. సో ఇది ఆల్రెడీ మనం తెలుసుకున్నాం కదా, ఐన్స్టీన్ తను థ్యాంక్ యూ చెప్పేవాడు, గ్రేట్ఫుల్ గా ఉండేవాడు. బట్ ఇక్కడ వై అనేది ఇక్కడ మనకి ఇంపార్టెంట్ అనమాట. థ్యాంక్ యూ మనం అందరం చెప్తాము, వై అనేది చాలా ఇంపార్టెంట్. అంటే నేను ఎందుకు రియల్ గా కృతజ్ఞత చెప్తున్నానా, లేకపోతే ఏదో సేక్ ఆఫ్ ద థింగ్ అనమాట, అంటే వాళ్ళు ఏమైనా అనుకుంటారనే విధంగానా, లేకపోతే అలా నా నోటి నుండి వచ్చిందా అనే దాంతో మనం గుర్తుపట్టవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ట్రూలీ బ్లెస్డ్ టు హ్యావ్ ఏంటి ఫుడ్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఐఎమ్ ట్రూలీ బ్లెస్డ్ టు హ్యావ్ అమేజింగ్ లంచ్ అనుకోండి. ఓకే, బికాజ్ వై అనేది యాడ్ చేయాలి అనమాట. అంటే ఈ లంచ్ ఈ రోజు నేను ఫుడ్ తీసుకుంటున్నాను కదా, సో ఎందువల్ల అని అంటే ఏం చెప్తారు, ఎందుకంటే నా బాడీని నర్చర్ చేస్తుంది, ఇంత టేస్టీగా ఉంది, ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. నా బాడీని నా హెల్దీ నా యొక్క సెల్స్ ని నర్చింగ్ చేస్తుంది, న్యూట్రిషన్ అందిస్తుంది. దాని ద్వారానే కదా నేను మిగతా నా హెల్దీ బాడీ ఉండడం ద్వారా నేను హెల్దీగా ఇంకా చాలా వర్క్ చేయగలుగుతాను, ఈ లోకానికి నేను ఎంత సర్వీస్ చేయగలుగుతాను, ఫ్యామిలీకి చేయగలుగుతాను, నాకు నేను చేసుకోగలుగుతాను. బాడీ ఉండడం వల్లనే కదా మనం ఈ ప్రపంచాన్ని ప్రతి ఒక్క వర్క్ చేయగలుగుతాము. ఓకే, అలా అనమాట వై అనేది అనమాట. ఐఎమ్ సో హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్ ఫర్ ఎగ్జాంపుల్ సన్ రైజ్ చూసిన తర్వాత అద్భుతంగా అనిపిస్తుంది అనమాట. ఓకే, మీకు చాలా హ్యాపీ గ్రేట్ఫుల్ అనుకోండి టు సీ ద సన్ రైజ్ అనుకోండి, సూర్యోదయాన్ని చూసినందుకు. బికాజ్ బై మీరు సూర్యోదయాన్ని చూసిన తర్వాత ఎందుకు మీరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ సూర్యోదయం వల్ల మనకి ఏమొస్తుంది, ఫస్ట్ చూడంగానే ఒక వావ్ అనే ఫీలింగ్ అనేది వస్తుంది అనమాట. ఈ ప్రపంచంలో సూర్యుడు లేకపోతే అసలు ఫోటోసింథసిస్ అనేది ఉండదు. ఓకే, అందరికి తెలిసింది అసలు ఫుడ్ అనేది ఉండదు అనమాట. ప్రతి ఒక్క దానికి ఫుడ్ కి ఫోటోసింథసిస్ అనేది మెయిన్ అన్నమాట. అలాగే మనం చూసుకుంటే వైటమిన్ డి సింథసిస్, ఇలా చూసుకుంటే కొన్ని కోట్లు ఒక సూర్యుని మీద ఎన్నో వేలు రాయొచ్చు అన్నమాట. గ్రేట్ఫుల్ థ్యాంక్ యూ థింగ్స్. మనం డీపర్ గా వెళ్తుంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, పాతదాన్ని కనెక్షన్ కట్ చేసి కొత్త వాటిని మనం యాడప్ట్ చేస్తున్నాము అన్నమాట. సో మీకేమనిపిస్తుంది సూర్యోదయాన్ని చూడగానే? ఓకే, నేను సూర్యోదయాన్ని చూడగానే నాకు మనసుకు చాలా హాయిగా అనిపిస్తుంది ఫస్ట్ అనుకుందాం. తర్వాత ఇంకొక రోజు ఇంకొక 10 రాయమన్నాను అనుకోండి, సో నెమ్మదిగా మీరే లోపలికి వెళ్తారనమాట. వైటమిన్ డి సింథసిస్ చేస్తుంది. ఓకే, నాకు కావాల్సినంత వైటమిన్ D3 సూర్యుడి నుండి లభిస్తుంది. థ్యాంక్ యూ సూర్యదేవ అనుకోవచ్చు, థ్యాంక్ యూ సన్ రైజ్ అనుకోవచ్చు, థ్యాంక్ యూ సన్ అనుకోవచ్చు. ఈ ప్రాణికోటికి నీ వలనే ఆహారం అనేది లభిస్తుంది, థ్యాంక్ యూ. ఓకే, నీ ద్వారానే డిఫరెంట్ కలర్స్ ని మేము చూడగలుగుతున్నాము. ఇలా చూసుకుంటే డీపర్ గా వెళ్తే ఎన్నో ఉంటాయి అన్నమాట. నేచర్ చెప్తున్నాను. ఓకే, అలాగే
మీ యొక్క స్పౌస్ ని అనుకున్నాం అనుకోండి, ఐఎమ్ ట్రూలీ గ్రేట్ఫుల్ ఫర్, ఓకే, వాట్, బికాస్, వై అని అంటే నేను ఎందుకు నా లైఫ్ లో నువ్వు ఉండడం వల్ల ఏంటి అనేది చాలా రాయొచ్చు అనమాట. వై అనేది ఫీలింగ్ మోర్ సెక్యూర్ అనుకోవచ్చు. ఓకే, ఉండడం వల్ల, ఎందుకంటే సంతోషమైనటువంటి క్షణాలు కొన్ని కోట్లు ఉంటాయన్నమాట. సంతోషం లేని వాటి మీద మనం ఫోకస్ చేస్తాం కాబట్టి వై అనేది మనం యాడ్ చేయండి. ఈ ఒక్కొక్క మూమెంట్ గుర్తు తెచ్చుకోండి. ఈ రోజున నేను ఇలా ఫీల్ అయ్యాను, ఓకే, మేబీ మీరు ఉండడం వల్లే నేను ఇలా ఇక్కడికి వెళ్ళగలిగాము, ఈ పని చేయగలిగాము, లేకపోతే నువ్వు ఉండడం వల్లే డెలీషియస్ ఫుడ్ని, ఇంటిని ఆర్గనైజ్డ్, ఇలా ఎన్ని చూసుకుంటే మనకి ఒక ఎన్ని అయినా దొరుకుతాయి అన్నమాట. అదే ఈ రోజు నుండి మనం బ్రెయిన్ న్యూరాన్స్ ని రియాక్టివేట్ చేస్తున్నాము. అండ్ విత్ ఆల్ మై హార్ట్ థ్యాంక్ యూ ఫర్, ఓకే, అంటే మన మనస్సు నుండి మనం రాస్తున్నాం అనమాట. ఫస్ట్ లో కొంచెం బలవంతంగానే ఫోర్సబుల్ గానే రాయాల్సి వస్తుంది, ఎందుకంటే ఇప్పటి వరకు మనం కంఫర్ట్ జోన్ లో ఉండి బ్రెయిన్ కి రివైరింగ్ కష్టం. అంటే మనకి ఇష్టమైన దాంట్లో ఇష్టంగా ఈజీగా వస్తుంది. బట్ రిలేషన్షిప్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకున్నాం అనుకోండి, 1, 2 వచ్చేస్తాయి, తర్వాత వెతుకుదామంటే అస్సలే రావు అనమాట. మనీ దాంట్లో కానీ కొన్ని విషయాలలో, ఓకే, మనకి ఎక్కడైతే హర్ట్ అయ్యామో అక్కడ కష్టం అవుతుంది. బట్ ఫోర్సబుల్ గా వెతుక్కుంటూ, అంటే డిఫరెంట్ యాక్టివిటీస్ వస్తాయి. బట్ ఫోర్సబుల్ గా రాయడం ద్వారా ఏమవుతుందంటే న్యూ కోణం లోపలికి మనం చూస్తున్నాం అనమాట. అండ్ తర్వాత ఏం చేయాలి అని అంటే మనకి ఇప్పుడు వస్తుంది, ప్రతి ఒక్క బ్లెస్సింగ్ తర్వాత రాసి కళ్ళు మూసుకొని వై యు ఆర్ ఫీలింగ్ అనేది ఒక్కసారి అనుకొని తర్వాత థ్యాంక్ యూ 3 టైమ్స్ చెప్పాలి అనమాట. 3 టైమ్స్ అనేది ఏంటంటే 3 నెంబర్ ఇండికేట్స్ ద క్రియేషన్ అనమాట. ప్రతి ఒక్క నెంబర్ కి ఒక సిగ్నిఫికెన్స్ అనేది యూనివర్స్ లో ఉంటుంది. 0 సింబల్ నుండి ప్రతి ఒక్క నెంబర్ కి 3 నెంబర్ దేనికంటే మనం 3 దేనికైతే చెప్తామో అది క్రియేషన్ అనమాట. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, మంచిని ఇంకా మన లైఫ్ లో క్రియేషన్ అనేది చేస్తున్నాం అనమాట. సో మీరు దేనికైనా గాడ్ కానివ్వండి, గురువు కానివ్వండి, స్పిరిట్ కానివ్వండి, మీ పేరెంట్స్ కానివ్వండి, లేకపోతే ఎవరైనా కానివ్వండి, మన మాస్టర్స్ కానివ్వండి, మన లైఫ్ లో ఉన్నటువంటివి ఎవరైనా కానివ్వండి, వాళ్ళు ఎవరికైనా మీరు అనుకోవచ్చు. దట్ ఈస్ యువర్ విష్ అని చెప్తుంది అనమాట. అండ్ ఇట్స్ ఏ వెరీ సింపుల్ ప్రాక్టీస్, ఓకే. ఈ 27 days లో మనం ఏం చేస్తున్నామంటే ఎవ్రీ డే 10 కొత్తవి రాసేటందుకు ట్రై చేయండి. సో ఆటోమేటిక్ గా మనకి ఏమవుతుంది, 28 days లో 280 బ్లెస్సింగ్స్ అనేటివి వస్తాయి అన్నమాట. అవి అలాగే ఉంచండి. ఒకసారి లాస్ట్ ఇయర్ రాసిన ఎవరైతే ఆల్రెడీ ప్రాక్టీస్ చేశారో ఓపెన్ చేసి చూడండి, నేనేనా రాసింది అనిపిస్తుంది, రైట్. సో ఒక బుక్ పెట్టుకోండి, డైలీ కొత్తవి ఒకటి పెట్టుకోండి, నేను ఓకే ఉన్నయే రాస్తాను అలా కాదు. మళ్ళీ కంఫర్ట్ జోన్ వద్దు అన్నమాట. మన బ్రెయిన్ కి న్యూ టేస్ట్, న్యూ నాలెడ్జ్ అనేది ఇస్తున్నాం అనమాట విత్ ద గైడెన్స్. సో ఇది పర్మనెంట్ గా ఉంటుంది కాబట్టి డైలీ ఒకటి చూజ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్, రేపు రాస్తున్నాం, ఓకే. మన లైఫ్ లో ప్రైమరీ సోర్స్ ఎవరు ఈ ప్రపంచంలో, మన పేరెంట్స్. వాళ్ళు ఇక్కడ ఉన్నా లేకపోయినా ఆన్ ద ఎర్త్, ఓకే. సో వాళ్ళు మన లైఫ్ లో ఉన్నందుకు 10 కాదు ఎన్నైనా రాయొచ్చు అనమాట. సో తీసుకొని ఫస్ట్, ఎందుకంటే మన పేరెంట్స్ వల్లనే కదా మనం ఇప్పుడు చదువుకున్నా, ఓకే, మన ఫుడ్ అయినా మనం ఎర్త్ మీదకి వచ్చింది వాళ్ళ ద్వారా కాబట్టి. సో ట్రూలీ ఎవ్రీ పర్సన్, ఓకే, ఎవరైతే న్యూగా స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళు పేరెంట్స్ గురించి ఒక 10 థ్యాంక్ యూ అండ్ అదే సీక్వెన్స్ లో రాయాలి, వై ఐఎమ్ గ్రేట్ఫుల్ అనేది, ఓకే. అండ్ తర్వాత చెప్పు మూన్, బర్డ్స్, స్టార్స్, పెట్స్, మన లైఫ్ లో ఏది లేదని, ఓకే, మనకి హెల్పర్స్, మన చుట్టూ ఉన్న మన వర్క్ ప్లేస్, మన జాబ్, ఇలా ఏదైనా కూడా మనం తీసుకోవచ్చు. అలాగే మన బాడీలో ఉన్నటువంటి సెన్సెస్, పార్ట్స్, ఎవ్రీ పార్ట్ కూడా తీసుకోవచ్చు అనమాట. ఒకరోజు ఓన్లీ లెగ్స్ కే తీసుకోవచ్చు, ఒకరోజు మన 5 సెన్సెస్ కే తీసుకోవచ్చు, ఒకరోజు మన ఆర్గాన్స్ కే తీసుకోవచ్చు. అంటే ఇలా చూసుకుంటే మన లైఫ్ లో కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ కి అన్లిమిటెడ్ అనమాట. మన లైఫ్ టైం కూడా రోజు యాడప్ అవుతుంటాయి కదా అదృష్టాలు, ఎవ్రీడే యాడప్ అవుతుంటాయి అనమాట. సో వాటిలలో హెల్త్, బాడీ, వర్క్, సక్సెస్, రిలేషన్షిప్, ప్యాషన్, హ్యాపీనెస్, నేచర్, ప్లానెట్స్, సన్, 9 ప్లానెట్స్ కి అయితే ఎవ్రీడే థ్యాంక్ యూ చెప్పుకోండి, ఓకే. ఏ స్థితిలో ఉన్నా కూడా కంప్లీట్ గా అద్భుతంగా మన స్థితి అనేది బాగుంటుంది అనమాట. మెటీరియల్ గూడ్స్, సర్వీసెస్, ఎనీ సబ్జెక్ట్ ఆఫ్ యువర్ చూసింగ్ అనమాట. ఏదైనా కూడా ఇప్పుడు మీకు మంచి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది అనుకోండి, మీ బ్రెయిన్ కి థ్యాంక్ యూ చెప్పుకోండి, మీ కెపాసిటీకి థ్యాంక్ యూ చెప్పుకోండి, మీకు మీరు థ్యాంక్ యూ చెప్పుకోండి. మేబీ మీలో ఉన్నటువంటి స్ట్రెంగ్త్ పాయింట్స్ మీరు ఇంతవరకు గుర్తించకపోవచ్చు, వాటికి థ్యాంక్ యూ చెప్పుకోండి. నాలో ఉన్న పేషెన్స్ కి, కైండ్నెస్ కి, లేకపోతే నేను బాగా చదవగలుగుతాను, బాగా అడగలుగుతాను, బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను, ఇలా అన్నమాట.
ఎందుకంటే మనం ఎంత డీపర్ గ్రాటిట్యూడ్గా వెళ్తే అంత హ్యాపీయర్ లైఫ్ అనేది నెమ్మదిగా చేంజ్ అవుతుంది అనమాట. సో మ్యాజిక్ రిమైండర్ అంటే ఇది రేపటి ప్రాక్టీస్కి ఓకే, మ్యాజిక్ రాక్ గురించి చెప్తున్నారు. సో రేపు చేసేటువంటి ప్రాక్టీస్కి ఒక చిన్న రాయి అనేది కలెక్ట్ చేసుకోవాలి. నేను చూపిస్తాను, ఎవరికైనా ఇప్పుడు దగ్గర ఉంటే చూపించండి. ఓకే, సో దిస్ ఈజ్ అవర్ ప్రాక్టీస్. రేపటి మన యొక్క యాక్టివిటీ అన్నమాట. ఫస్ట్ థింగ్ అన్నమాట, ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్. ఇది ఒక్కసారి రీడ్ చేస్తారా? First thing in the morning, make a list of 10 blessings in your life and you are grateful for. Write why you are grateful for each blessings. Go back and read your list either in your mind or out loud. When you get to the end of each one, say the magic words, thank you, thank you, thank you, and feel the gratitude for the blessings as much as you possible can. Repeat the first 3 steps of this magical practices every morning for the next 27 days. Read tomorrow magical practice today. ఓకే, ఇది మనం రీడ్ చేయట్లేదు ఎందుకంటే మ్యాజిక్ ప్రాక్టీస్ కాబట్టి ఏం లేదు. రేపు మార్నింగ్ లేకపోతే ఇప్పుడు ఎవరైతే ఆల్రెడీ ప్రాక్టీస్ చేశారో వాళ్ళు ఈ రోజు కూడా రాయొచ్చు. బ్లెస్సింగ్స్ అనేటివి మన లైఫ్ లో పార్టే కాబట్టి ఒక బుక్ తీసుకోండి, వై యు ఆర్ గ్రేట్ఫుల్ అనేది రాయండి. ఇదే సీక్వెన్స్ లో రాయాలి అనమాట. ఓకే, వై అనేది రాయాలి. ఐఎమ్ సో గ్రేట్ఫుల్ అనేది స్టార్ట్ చేయండి. అంటే నేను చాలా కృతజ్ఞరాలని ముందే చెప్తున్నారనమాట. ఆల్రెడీ ఉన్న వాటికి ముందే ఫీల్ అవుతూ చెప్తున్నారు. కృతజ్ఞుని లేకపోతే కృతజ్ఞురాలని మీకు నచ్చినటువంటి లాంగ్వేజ్ లో రాయొచ్చు, బట్ పాజిటివ్ వర్డ్స్ అనమాట. ఓకే, వై ఐఎమ్ సో గ్రేట్ఫుల్ అంటే ఈ ఫుడ్ కి, లేకపోతే పేరెంట్స్ కి అనుకున్నారనుకోండి, నా లైఫ్ లో మీరు ఉన్నందుకు మనకి ఎన్నో బ్లెస్సింగ్స్ ఉన్నాయి. మన స్టడీస్ కి, మన బుక్స్ కి, మన వర్క్ కి, అమ్మ ఎన్నో సార్లు మనకి ఫీవర్ వచ్చినప్పుడు అలా చూసుకుంటే ఎన్నో ఉంటాయి అన్నమాట. రైట్, సో వాటిని రాయండి. ఎవరైతే న్యూ వాళ్ళు ఉన్నారో ఓల్డ్ వాళ్ళు మీకు నచ్చినవి రాసుకోవచ్చు అనమాట. తర్వాత ఫీల్ దట్ నేను ఎందుకు ఇలా అన్నాను అనేది అనుకుని ఒక్కసారి 10 బ్లెస్సింగ్స్ రాసి కింద థ్యాంక్ యూ అని రాయండి. రాసి సో వన్స్ యూ కెన్ క్లోజ్ యువర్ ఐస్, జస్ట్ ఫీల్ దట్ రిలాక్సేషన్ అనమాట. అండ్ ఈ యాక్టివిటీ అనేది మనం 27 days ఎవ్రీడే చేసేటువంటి యాక్టివిటీ ఇది ఒకటి ఉంటుంది. ఓకే, సో ఇందులో ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి. కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ లో ఎనీ డౌట్, కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ లో న్యూ మెంబర్స్ అడగడంలో అసలు తప్పే లేదు. ఎందుకంటే మీరు క్యూరియాసిటీగా నేర్చుకుంటున్నారనే ఇండికేషన్ అనమాట. నేను కొన్ని చెప్పాలనుకుంటున్నాను న్యూ వాళ్ళకి. రాయమనేటప్పుడు ఎవరికైనా ఏం రాయాలి అన్న డౌట్ వస్తుంది ఫస్ట్. ఫస్ట్ లో మేము కూడా అలాగే ఫస్ట్ టైం స్టార్ట్ చేసేటప్పుడు వెతుక్కొని రాసేటప్పుడు ఫస్ట్ 3 days చాలా కష్టం అనిపించింది, అసలు ఏముంటాయి రాయడానికి. బట్ వన్స్ వి స్టార్టెడ్ దట్ ఫ్లో, ద 10 became 20. ఎలా అంటే ఈ రోజు ప్రతి సెకండ్ వాట్ వీఆర్ ఎంజాయింగ్, ఎప్పుడు కూడా మనకు అది లేదు. ఈ లెసన్ లో చెప్పినట్టుగా మనం ఎప్పుడు మనకు అది లేదు అని దాని మీదకి వెళ్తాం, ఇక్కడ ఉన్నది అనే దాన్ని మర్చిపోతున్నాం మనం. సో నేను ఇంక్లూడ్ చేసేవి ఎలా ఉంటాయంటే, మేబీ ఇది ఎవరికైనా ఐడియా అవ్వచ్చు అని చెప్పేసి నేను అదంతా షేర్ చేస్తున్నాను. బికాజ్ నేను స్టెప్ అవుట్ అంటే లేచిన దగ్గర నుంచి 1 day ఇన్ ద లైఫ్ యాడెడ్. అంటే మనం పడుకున్న ప్రతి వాళ్ళని రేపు మార్నింగ్ లేస్తామా లేదా అన్నది ఎవరికి గ్యారంటీ లేదు, బట్ గ్రాంటెడ్ కింద తీసేసుకున్నాం. బికాస్ 1 day యాడెడ్ ఇన్ యువర్ లైఫ్, ఇట్ ఈస్ అ బ్లెస్సింగ్. ద బ్రెత్ వీఆర్ బ్రీతింగ్ టుడే, ఇట్ ఈస్ అ బ్లెస్సింగ్. ద వాటర్, ద ఎయిర్, ద స్పేస్ వాట్ వీఆర్ ఎంజాయింగ్, దట్ ఈస్ ఆల్సో ఎ బ్లెస్సింగ్. అండ్ పేరెంట్స్ ఎంత మంచిగా ఉంటే మనం కూడా ఇక్కడ హ్యాపీగా ఉండగలుగుతున్నాము అని అంటే వాళ్ళ బ్లెస్సింగ్స్. ఈవెన్ పెళ్ళైన వాళ్ళు ఉంటే ఇన్లాస్ హెల్త్ కూడా రాసుకుంటాను మేడం నేను, బికాస్ ఇన్కమ్. సో ఇవన్నీ ఇంతకు ముందు నాకు రావు మేడం, ఫస్ట్ లో అయితే ఇవేం తెలిసేవి కాదు. బట్ వాట్ ఎవర్ ద ఫుడ్ ఐఎమ్ ఈటింగ్, ఇట్ గ్రాటిట్యూడ్ ఎలా అయిపోయిందంటే అది సబ్ కాన్షియస్ మాట వెళ్ళిపోతుంది. రాయడానికి ఫస్ట్ ఏమీ రావు, బట్ అట్లీస్ట్ ద క్లోత్స్ వేర్ వీఆర్ వేరింగ్, ఏం వేసుకుంటున్నాం, వాటికి, ఫుడ్ కి, వాటర్ కి, ప్రతిదానికి చేసేటప్పటికి యాడప్ అయిపోతాయి మేడం. ఎందుకంటే చాలా మంది ఎలా రాస్తారు అని అంటే, ఐఎమ్ ట్రూలీ గ్రేట్ఫుల్ ఫర్ వాట్ ఐఎమ్ హ్యావింగ్ అని. ఎందుకు అంత గ్రేట్ఫుల్ అనేటప్పుడు అక్కడ క్వశ్చన్ ఆగిపోతాం మనం. ఎందుకు అన్నదానికి ఒక్క నిమిషం ఆలోచించాలి. ఇట్ ఈస్ నథింగ్ బట్ వర్క్ టు ద మైండ్.
సో అట్లీస్ట్ 5తో స్టార్ట్ చేసినా 10 అయితే మేడం. అసలు ఏమీ రాయకుండా కూర్చుంటే ఏమీ రావు. నెక్స్ట్ సో సో అట్లీస్ట్ 3-4తో స్టార్ట్ చేసినా కూడా ఇట్ విల్ గో. అంటే ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకన్నా డబల్ రాస్తారని నాకు తెలుసు. ఎందుకంటే ఫస్ట్‌లో ఎవ్వరం ఏమీ రాయలేము. బట్ మీరందరూ బయటకొస్తే నా మ్యాజిక్ మేము ఒక్కళ్ళమే కాదు అందరూ ఎక్స్‌పీరియన్స్ చేయాలి. ఆ షేరింగ్ అన్నది అందరి దగ్గర నుంచి రావాలి. అండ్ వన్ థింగ్ నేను ముందే చెప్పాను కదా మేడం, ఎలా అయినా మా హస్బెండ్స్‌ని మ్యాజిక్ బుక్‌లు తీసుకురావాలని నీరజ గాని, నేను గాని. కశ్యప్ అంటే వచ్చారు మధు వాళ్ళ హస్బెండ్. బట్ థింగ్ ద బిగ్గెస్ట్ మ్యాజిక్ ఏంటంటే నేను చదువుతుంటే తను వింటున్నారు. మేనిఫెస్టెడ్. మేనిఫెస్ట్ అట్లీస్ట్ నాట్ ఇన్ ఎ ప్రాక్టీస్ అట్లీస్ట్ దే విల్ కమ్ అండ్ లిస్నింగ్. అది నాకు హ్యాపీ. అంటే కన్సిస్టెన్సీ అంటే పర్ఫెక్షన్ వద్దు. అట్లీస్ట్ దే ఆర్ లిస్నింగ్. Maybe my manifestation first day only I manifested, but 27 days ఇదే కంటిన్యూ కావాలని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ మధు. సో ఎవరికైనా ఇంకా మేము ఎలా రాయాలి అనేది ఒక డౌట్ ఉంది. ఎందుకంటే మీరు రాయడం స్టార్ట్ చేస్తే కానీ ఎలా రాయాలి అనేది తెలియదు అనమాట. రాయనంత వరకు విన్నాం అనుకోండి, కొద్ది టైం వరకే ఉంటుంది అనమాట పాజిటివ్నెస్ అనేది. తర్వాత ఏమవుతుంది, జస్ట్ అది ఫింగర్స్ మీద నుండి అలా బయటకు వెళ్ళిపోతుంది అనమాట. అందుకోసమనే న్యూ వాళ్ళు ఫస్ట్ సోర్స్ ఆఫ్ ద యూనివర్స్ పేరెంట్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్స్ గురించి ఎందుకు ఇంత చెప్తున్నానంటే, న్యూ వాళ్ళు ఖచ్చితంగా రాయాలి అనమాట. మన లైఫ్లో ఉన్నటువంటి సోర్స్ మనకి ఎనర్జీ, మనం ఇక్కడ ఉన్నంత వరకు కూడా ఫస్ట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ మనకి మన పేరెంట్స్ నుండే వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ థ్యాంక్ యూ అమ్మ అని, థ్యాంక్ యూ నాన్న అని. ఫర్ ఎగ్జాంపుల్ నాకు జీవితం ఇచ్చి ప్రేమతో పెంచిన నా తల్లిదండ్రులకి నేను కృతజ్ఞురాన్ని, ఏ కండిషన్ అయినా కానివ్వండి. అలాగే నాకు జ్ఞానాన్ని ఇచ్చినటువంటి నాన్న, ఇప్పుడు మీకు కొన్ని ఇచ్చిండ్రా, ఎన్నోసార్లు మీరు పడిపోతుంటే పట్టుకున్నారు, అవన్నీ కూడా మీ ఓన్ వేలో రాయండి అనమాట. వై ఐఎమ్ ట్రూలీ గ్రేట్ఫుల్ అనేది ఫస్ట్ ఐఎమ్ ట్రూలీ గ్రేట్ఫుల్ అనేది రాయాలన్నమాట. నేను కృతజ్ఞురాన్ని ఎందుకు అనేది అప్పుడు రాసేటప్పుడు మీకు ఏ ఇన్సిడెంట్ అయి ఉన్నాయో వాటిని గుర్తు తెచ్చుకోవాలి. అప్పుడు కానీ మీకు ఆ ఫీలింగ్ అనేది యాడప్ కాదు అనమాట. సో గుర్తు తెచ్చుకుంటే కానీ, లేకపోతే నార్మల్గా అందరికీ ప్రేమ ఉంటుంది, కానీ అలా కాదు. వై అనేది ఇంపార్టెంట్ అనమాట. నేను నా తల్లిదండ్రులకు ఎంతో కృతజ్ఞతతో ఉన్నాను. వై? ఎందుకంటే వారు నాకు జీవితాన్ని ఇచ్చారు, ప్రేమను నేర్పించారు. నా పరిస్థితిలో నాకు అండగా నిలిచారు. మేబీ ఇప్పుడు ఉండకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా కాన్ఫ్లిక్ట్ రావచ్చు, కానీ మీరు చిన్న ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా వాళ్ళ వల్లనే కదా. ఇప్పుడు మనం ఏదో పెద్ద స్కూల్కి వెళ్ళలేదు, బట్ చిన్నప్పుడు వెళ్ళినటువంటి స్కూల్కైనా వాళ్ళే కదా. కొంతమంది కంప్లైంట్స్ ఉండే అనమాట, మాకు ఈ డ్రెస్లు ఇవ్వలేదని. బట్ ఈ రోజులలో ఎవరికి లేవులేండి. ఈ రోజులలో పిల్లలకి అన్ని ఆటోమేటిక్ ప్రొవైడ్ అనమాట. సో బట్ ఉన్న దాంట్లోనే దే ఆర్ గివెన్ ద బెస్ట్ అన్నమాట. సో ఆ పరిస్థితికి, ఆ మూమెంట్కి వెళ్ళి రాయండి. సో దానివల్ల ఏమవుతుందనంటే, ఫస్ట్ మన రిలేషన్ కాన్ఫ్లిక్ట్ ఏదైనా వస్తుంది అని అంటే ఫస్ట్ అక్కడ స్టార్ట్ అవుతుంది అనమాట, రూట్ కాజ్. సో మీరు అక్కడ క్లియర్ చేసుకుంటే మీ లైఫ్లో ఉన్నటువంటి రిలేషన్షిప్స్ కూడా క్లియర్ అవుతాయి. ఇది స్పిరిచువల్ హీలర్గా చెప్తాను. ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో రేపు కంప్లీట్గా పేరెంట్స్ గురించే రాసుకుంది 10. మీరు ఆ రోజు చదివించడం వల్లే నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను. మీకు మేబీ మీ ఫాదర్ ఒక మంచి ఒకటి నేర్పించవచ్చు. మీరు ఏదైనా మూడ్ బాగాలేనప్పుడు మనకి ఎన్నోసార్లు వాళ్ళు హెల్ప్ చేస్తారు, మోటివేట్. అమ్మ ఎన్నోసార్లు హెల్ప్ చేస్తారు, సిబ్లింగ్స్ ఎన్నోసార్లు హెల్ప్ చేస్తారు. వాటి వల్ల ఏమవుతుందంటే, ఇక్కడ మీరు క్లియర్ చేసుకుంటే మీ లైఫ్లో ఉన్నటువంటి అదర్ ప్లేస్లో ఉన్నటువంటి రిలేషన్షిప్ అనేది అద్భుతంగా అవుతుంది మన చుట్టూ ఉన్న వాళ్ళతో. న్యూ వాళ్ళు, మిగతా వాళ్ళు సీనియర్స్ మాత్రం మీకు ఏదైనా మిగతా ఏ ఏరియాలోనైనా యాడ్ చేయొచ్చు. బట్ టేక్ ఇన్ ద డైలీ వన్ టాపిక్, ఒక టాపిక్ తీసుకోండి డైలీ. ఐ హోప్ ఇట్స్ క్లియర్ అనుకుంటున్నాను. మహా కూడా షేర్ చేశారు. సో రేపు మళ్ళీ మనం మ్యాజిక్ రాక్ అనే ప్రాక్టీస్ ఉంటుంది. సో వీలైనంత వరకు ఎవరైతే గ్రూప్లో ఉన్నారో వాళ్ళు షేర్ చేసేటందుకు ప్రయత్నం చేయండి. మ్యామ్ అంటే నాకు ఒక డౌట్ మ్యామ్. అంటే ఐ మీన్
అందరికి క్లియర్ అవుతుందేమో మేబీ. సో ఇప్పుడు మీరు బ్లెస్సింగ్స్ వై బికాజ్ అని రాయమన్నారు కదా. వై బికాజ్ అనేది అనుకుంటే సరిపోతుందా, అది కూడా రీజనింగ్ కూడా రాయాల? రీజనింగ్ కూడా ఖచ్చితంగా రాయాలి. వై ఐఎమ్ గ్రేట్ఫుల్ అనేది. అంటే మనం బ్లెస్సింగ్ రాసేసి వై అని మనసులో అనుకుంటా సరిపోతుంది అనేది ఉందా, లేకపోతే మనం ఖచ్చితంగా రాసి థ్యాంక్ యూ రాయాలా? ఖచ్చితంగా రాయాలి. స్టార్టింగ్ ఉన్నది ఓకే, ఖచ్చితంగా రాయాలి. ఓకే మ్యామ్, ఓకే. వై Thank you. అనేది మనం రాసినప్పుడు వాట్ వై అనేది అనమాట. నేను మళ్ళీ ఒకసారి షేర్ చేస్తాను. సో వై వాట్ వల్ల ఏమవుతుందంటే నీకు క్లియరెన్స్ అనేది వస్తుంది అనమాట. లేకపోతే మనం ఊరికే అనుకోవడం అనుకుంటాం. ఇక్కడ ఉంది కదా, ఐఎమ్ ట్రూలీ బ్లెస్డ్ టు హ్యావ్ పేరెంట్స్ ఇన్ మై లైఫ్. ఓకే, వాట్ అంటే ఇక్కడ మనం ఏమి యాడ్ చేయాలనుకుంటున్నాం? పేరెంట్స్, నా తల్లిదండ్రులు. బికాజ్ ఎందువల్ల? ఓకే, వాళ్ళ ప్రేమ నేను పొందగలిగాను. వై? అప్పుడు ఏం చేయండి, గుర్తు చేసుకోండి పేరెంట్స్ తో గడిపినటువంటి మూమెంట్స్. ఓకే, ఇంకేమైనా కాన్ఫ్లిక్ట్ ఇప్పుడు లైఫ్ లో ఉన్నా కూడా అవి కూడా వెళ్ళిపోతుంటాయి. ఎందుకంటే మనకి ఏజ్ పెరిగినా కూడా డిఫరెంట్ ఉంటుంది. చిన్నప్పుడు వేరే ఉంటుంది, మిడిల్ ఏజ్ డిఫరెంట్ ఉంటుంది. అలాగా ఐఎమ్ సో హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్ ఫర్. మీకు ఒక గిఫ్ట్ వచ్చినప్పుడు నాన్న అప్రిషియేట్ చేసి ఉండొచ్చు, అమ్మ అప్రిషియేట్ చేసి ఉండొచ్చు. అలా మన లైఫ్ లో ఎన్నో మూమెంట్స్ ఉంటాయి అనమాట. గో బ్యాక్ అనమాట. వాట్, ఏ మూమెంట్ కి మీరు థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నారు? బికాజ్ వై? మేబీ మీరు ఎగ్జామ్ బాగా రాయకపోవచ్చు, లేకపోతే నేను చదవలేను అనుకుని ఉండొచ్చు. కానీ మేబీ అమ్మ బాగా మోటివేట్ చేసి ఉండొచ్చు ఆ రోజు. వై? ఓకే, మేబీ అందులో మీకు 90% మార్క్స్ వచ్చి ఉండొచ్చు. అది రాయొచ్చు అలా అనమాట. ఇది చూస్తే సింపుల్ గా అనిపిస్తుంది, ఇవి ఏంటి యాక్టివిటీస్ అనిపిస్తాయి స్టార్టింగ్ లో. కానీ మీరు అది అద్భుతాన్ని అనుభవించాలంటే అందులోకి వెళ్ళాలి అన్నమాట. ఎలా అంటే స్విమ్మింగ్ ఎంజాయ్ చేయాలంటే ముందు స్విమ్మింగ్ దేంట్లోకైనా ఒక అడుగు అనేది వేయాలి. వాటర్ ని ఫస్ట్ తాకాలి కదా, తర్వాత నెమ్మదిగా వెళ్ళిపోతాం అనమాట లోపలికి. అలానే ఉంటుంది మ్యాజిక్ కూడా. ఐఎమ్ ట్రూలీ గ్రేట్ఫుల్ ఇలా అన్నమాట. స్టార్టింగ్ you. వాళ్ళు ఎక్కువగా ఎలాబరేటెడ్ గా వెళ్ళండి స్టార్టింగ్ చేసే. సో రేపు 6 AM కి మళ్ళీ కలుద్దాం. అండ్ షేర్ టు అదర్స్. ఓకే, ఎవరైతే వాచ్ చేస్తున్నారో యూట్యూబ్ నుండి లైక్ చేయండి అండ్ షేర్ టు అదర్స్. అండ్ కామెంట్ చేయడం ద్వారా నాకు ఈజీగా, నాకు పర్సనల్ గా మెసేజెస్ వస్తున్నాయి అనమాట. అలా కాకుండా యూట్యూబ్ లో కామెంట్ పెట్టడం ద్వారా ఏమవుతుందంటే ఎనర్జీ ఫౌంటైన్ అన్నాను కదా, చాలా మందికి అది క్లియర్ అవుతుంది. ఓకే, సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్ అండ్ హ్యావ్ ఏ బ్లెస్డ్ డే. Now I am ending this section.